సో ప్రస్తుతం మనం ఇప్పుడు కమలాపురంలో ఉన్న నియోజకవర్గం వచ్చాము. ఇక్కడ పెద్దవారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? ఉత్తమారెడ్డి. సార్ ఉత్తమారెడ్డి గారు. ఒక 10-15 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో మీ నియోజకవర్గంలో 2 బలమైన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒకటి టీడీపీ, ఇటు వైసీపీ. ఈ రెండిట్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ ఈ జెండా ఇక్కడ రెపరెపలాడబోతుంది? ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ బాగుంది. ప్రజలు కూడా అందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే చేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనేది అందరి ఆతృత ఉంది. ఈ సామాన్యుల మటుకు ఎవరు అడ్డం చెప్పినా కూడా నిలబడేటట్లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసేటట్టున్నారు. అంటే ఇక్కడ అభ్యర్థిని చూసేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారా? జగన్మోహన్ రెడ్డి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చూసి వేస్తారు అంతే. అంటే ఇక్కడ వైసీపీ ఆల్రెడీ రవీంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే. రవీంద్రారెడ్డి గారు వాళ్ళ మామనే కదా, వాళ్ళ మామనే. ఇంకా రవీంద్రారెడ్డికి వేసిన ఒకటే, జగన్మోహన్ రెడ్డికి వేసిన ఒకటే. పనితీరు కూడా చూడాలి కదా, ఈ సంవత్సరంలో పనితీరు ఏం చేసినాడు అది. పనితీరు అనేది ఆయనకు ప్రభుత్వం లేదు, ఏమన్నా అడిగినా కూడా ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి మేము కూడా చూసినట్టు కొన్ని మర్చుకుంటూ పోయినాము. ఆయనకు ఏదైనా అయ్యే ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఆయనకు ఏం లేకుండా చేసి పెట్టుండారు. అందుకబట్టి ఆయన ఏం చేయలేకపోయినప్పుడు ప్రజలు కూడా ఎదురు చూపెట్టుకుంటారు. కానీ అంతా మాకే అని చెప్పని తెలుగుదేశం వాళ్ళు ఎవరికి చేయకుండా, సామాన్యులకి ఎవరికి చేయకుండా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకే చేసుకుంటా పోయినారు. కాబట్టి ఇంకా మనం కూడా ఈ నాయకుని ఏం అడగలేక పోయినారు ప్రజలు. అంటే ఇది మీరు అన్నట్టు మీ విధంగా అర్థం చేసుకున్నట్టు మళ్ళీ కమరపూల్ నియోజకవర్గంలో ప్రజలు అర్థం చేసుకుంటారా? చేసుకుంటారు. ఎందుకు చేసుకోరు? అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు రాజకీయం గురించి తెలియనోడు ఎవడు లేడు, అందరికీ బాగా తెలుసు అది. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే ప్రయత్నంలోనే ఇక్కడ కమలాపురంలో వైసీపీ జెండా ఎగరబోతుంది అంటున్నారా? వైసీపీ జెండా అక్షరాలే ఎగిరిపోతుంది, గ్యారంటీ గెలుస్తుంది. జగన్ సీఎం అవుతాడు. ఇక్కడ అసలు అడ్డింకి లేకుండా వచ్చేటట్టుంది. ప్రజలు మేము ఏదన్నా ఎవరన్నా పక్కన వచ్చి వద్దన్నా కూడా మేము వేసేదే జగన్మోహన్ రెడ్డికి అనేటట్టు మాడతారు. మేము వేసేది ఎవరు సంబంధం, మేము వేసేదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా, మన జిల్లా కూడా మనం చేయాలి ఖచ్చితంగా. ఇది తప్ప చంద్రబాబు నాయుడు ఏంది, మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం ఒకటి కూడా పట్టించుకోలే ఆయన అని చెప్పి ఆయన ఇది చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే పెద్దమ్మ, మీ పేరు? ఎల్లమ్మ. కమలాపురం ఏమన్నది? ఈ నియోజకవర్గం మంది కడపల కమలాపురం నియోజకవర్గం. ఏం లేదమ్మా, ఒక 10-15 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఓటుది ఈసారి ఏ పార్టీకి మీరు మద్దతు తెలుపుతారు, ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిస్తారు? మీ అభిప్రాయం చెప్పండి. పలానా పార్టీ వస్తే మన బతుకులు మారుతాయి, మన రాష్ట్రం అభివృద్ధి పొందుతుంది, మన నియోజకవర్గం, మన గ్రామం, మన మండలం, మన ఇల్లు, జాబులు కానీ ఈ విధంగా చూసుకుంటే ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు వచ్చే బాగుంటుంది? జగనే రానిలే. జగనే. ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు? అన్ని బాగా చేస్తానంటున్నాడే. నమ్ముతారా మాటలు? మరి చంద్రబాబు నాయుడు కూడా చేస్తాము, చంద్రబాబు నాయుడు కూడా ఏమంటున్నాడు, అన్ని చేస్తాము, అన్ని చూస్తా అంటారు. మరి చంద్రబాబు నాయుడు కాదని మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్ముతున్నారు? విశ్వాసం. మీ విశ్వాసం జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. మాకు ఇల్లు లేవు, ఇల్లు ఇచ్చాడు. ఇల్లు లేదు మన నాకు పోయిన కుటుంబంలో ఉండ, నాకు ఇల్లు లేదు. ఎన్నేళ్ళ నుంచి పెడతా ఉండరా నెల వాళ్ళ నాయన ఎప్పుడు కూడా అందరికి వచ్చినా నాకు రాలా. మీరు అప్లై చేయాలంటున్నారు? చేసినాం, ఎన్నో కవితలు ఇచ్చిన. సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు ఇల్లు వస్తాయి అంటున్నారు. దేవుడు దయాలి అంతే చాలు, అంతే చాలు. దేవుడు దయాలి, నాకు ఇల్లు ఇచ్చేంత చాలు. నాకు కొడుకులు కూడా చూడాల, ఒక్కదాన్నే ఉండ మా ఇంటైనా నేను. మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ కానీ, మీకు వృద్ధుల పెన్షన్లు కానీ 3000 చేస్తాను, పిల్లలకు చదువు పంపిస్తాను, మీకు వృద్ధులకి ఇంత పెన్షన్లు, మందులకి డబ్బులు ఇస్తాను, అన్ని హామీలు ఇస్తున్నాడు. అన్నిటికీ వల్ల మీరు లబ్ధి పొందుతారనుకుంటున్నారా? పొందుతాం. ఆయనే రావాలి, ఆయనే కావాలా ముఖ్యమంత్రి? ఆయనే కావాలా, ఆయనే కావాలి. మీ ఓటు మాకు ఆయనకే, జగన్కే. ఓకేనా అమ్మా? నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు అర్జున్ బేగం. ఏం లేదమ్మా, మీరు వయసులో చాలా పెద్దలు, చాలా ఎలక్షన్లు కూడా చూసినారు. ఈసారి ఒక 10-15 రోజుల్లో ఓట్లు వస్తున్నాయి. ఈసారి మీరు ఏ పార్టీకి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు మీరు? జగన్. ఎందుకమ్మా జగన్కి వేస్తారు? చంద్రబాబు నాయుడుకి వేయరా? నేను ఎందుకు వేస్తానమ్మా? మీరు ఓటు మీరు ఎవరైతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఏమనుకుంటాం, ఎవరికి ఆపడుతూ చూస్తాము, కూర్చుందో వాళ్ళకి వేసేస్తాం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డియా? ఇద్దరు కావాలా? ఇద్దరికి అయితే కాదు కదమ్మా, ఒకరికి అయితే ఎవరికి వేస్తారు?
నాకు జగన్కి వేస్తాం. జగన్కి వేస్తారు. ఓకే అమ్మ, మంచి అమ్మ. మీ పేరు? నా పేరు షాకిరా. ఒక 10-15 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి మీరు మద్దతు తెలుపుతారు? ఎవరైతే బాగుంటుంది రాష్ట్రం అభివృద్ధి కానీ మీ నియోజక అభివృద్ధి కానీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్కే వేయాలని ఉన్నాం, ఫ్యాన్ గుర్తుకి. ఇక్కడ మీ నియోజకానికి సంబంధించి మీ ఎమ్మెల్యే వచ్చేసి రవీందర్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ. ఈసారి కూడా తను ఎమ్మెల్యే గెలుస్తారా? గెలుస్తారనే నమ్మకం ఉంది. ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, వైసీపీ సంబంధించిన రవీందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ఏంటి, వీళ్ళు వస్తే అభివృద్ధి చెందుతారు అనుకుంటున్నారా? అని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. సరేలే అనేసి మేము నమ్మకంతో వేస్తారు, వేసి గెలిపించుకుంటారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు జల్లి పవన్ కుమార్. జల్లి పవన్ కుమార్. పవన్ కుమార్, ఇప్పుడు ఒక స్టూడెంట్, ఏం చదువుతున్నాను? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓటు హక్కు ఉందా? ఉంది. ఏం లేదు, ఫస్ట్ టైం మీరు ఓటు వేయబోతున్నారు. మీ ఫస్ట్ ఓటు ఏ పార్టీకి మీరు వేయబోతున్నారు? ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? ఇటు వైఎస్ఆర్సీపీ. ఎందుకు వైఎస్ఆర్సీపీ? ఎందుకంటే కడప జిల్లా కదా, మన ఊరు మనిషి. అంటే మన ఊరు మన మనిషి కాబట్టి మీరు వైఎస్ఆర్. అవును. టీడీపీ ఏం చేసింది మనకి? టీడీపీ ఏం చేసింది? ఏం చేయలేదా? ఏం రుణమాఫీ చేయలే. ఏ నిలబెట్టుకున్నా ఏదో పసుపు కుంకుమని ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాం మున్సిపాలిటీకి. ఇప్పుడు చేసుకుంటున్నాం అన్నీ అంతే. అప్పుడు ముందు చేయలే కదా. ఇప్పుడు జగన్ సార్ ఏమంటున్నాడు, నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడు, నేను నీకు చేస్తా, చేయబోతే నన్ను ప్రశ్నించు, అది అడుగుతాను. సో మార్పు కోసం ఖచ్చితంగా వచ్చేది సార్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ అది ఏమంటే జగన్మోహన్ రెడ్డికి. సరే, మీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే మీ నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చేసి రవీంద్రనాథ్ రెడ్డి గారు. ఈసారి కూడా ఆయనే మీరు ఎమ్మెల్యే గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం వైఎస్ఆర్సీపీ. ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం నీకు? అంటే మీకు ఆ మాట మాడితే మీకు ఏం చెప్పాలి, అభిమానం అనేది ఉంటుంది మనసులో. మీకు దానికన్నా సమాధానం ఉండవు కదా. అభిమానం అనేది ఉంటారు మనసులో మనకి. ఇంకా టీడీపీ ఎందుకు వేయావు, జనసేన వచ్చింది కదా, బీజేపీ అంటే అవన్నీ మనం అభిమానం ఉంది కాబట్టి వేస్తాం అంతే. అభిమానం జగన్మోహన్ రెడ్డి. మాటల్లో చెప్పలేరు. మాటలు మాట్లాడుతూనే ఉంటారు, చేతుల్లో చేస్తేనే తెలిసి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.